ఏమో అరుంధతి గబ్బుదారా నన్ను తీసుకెళ్లి సమాధిలో పెడతావా? నేను కానీ బయటకు వచ్చానంటే ఉంటుందమ్మి హవో చిత్తడే చిత్తడి. వాళ్ళందరిని నవ్వించాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం అది. ఫేవర్తో ఖచ్చితంగా ఈవెంట్ ఒప్పుకున్నాను, ప్రోగ్రామ్కి వెళ్ళాలి, చేయాలి. అంటే ఆ టైం మనకు ఒకసారి మైక్ పట్టుకున్నామంటే మనలో ఉన్న ప్రాబ్లం ప్రతిరోజు నైట్ అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నేను ఇక్కడికి వచ్చాను నా వల్ల అవ్వట్లేదు. ఎట్లాంటి అవకాశాలు లేనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు, అరే ఒక్కసారి నా కోసం ప్రకాష్ రాజు గారు వాయిస్ మన పరుగు మూవీలో ఏడ్స్తూ ఫీల్ అవుతూ మాట్లాడుతుంటాం. నా మహాలక్ష్మి పుట్టాక ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మనరా. అరే వచ్చి గొబ్బమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బమ్మను తొక్కేస్తావా? చెప్పిన బిరుదులు కానీ మీరు చేసిన వాయిస్లు కానీ సూపర్ అండ్ సూపర్ బ్రదర్. ఎందుకంటే 2000 స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఈజ్ జోక్ బ్రదర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ తెలుగు. మన మధ్య ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆనంద్ గారు. ఆయన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా, లేదంటే యాంకర్ అనాలా, లేదంటే స్టాండప్ కమెడియన్ అనాలా, ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే బ్రో. అన్న, అంటే అక్కడ జర్నీ స్టార్ట్ అయింది, స్కూల్ లైఫ్ అలా జరిగింది, దానివల్ల నేను ఇంట్రెస్ట్గా అనేసి అన్నారు. సో మీరు హైదరాబాద్ వచ్చి చాలా ఈవెంట్స్ చేశారు, చాలా టీవీ షోస్లో కూడా మీరు చేయడం జరిగింది. సో హైదరాబాద్లో అనేది భాగ్యనగరంలో మన టాలెంట్ చూపించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశం అడగాలి, తిరగాలి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మీరు హైదరాబాద్ వచ్చిన కొత్తలో పడిన కష్టాలు ఏంటి? సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు? యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో నాకు ఇక్కడ ఎవరో తెలియదు అనమాట. ఇలా తెలియని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పటాస్ అనే షోకి ఆడిషన్ కోసం అని వచ్చిన. అదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ గడ్డ మీద అయితే అడుగు పెట్టడం అన్నది. సో అట్లా వచ్చిన సందర్భంలో నాకు కొంతమంది హెల్ప్ చేయడం ఇది ఇట్లా జరిగిందనమాట. ఇక్కడ మన కృష్ణానగర్ గడ్డ మీద ఒక చిన్న రూమ్లో ఉంటే వాళ్ళలో నేను కొంచెం ఒక రోజు ఉంటానన్నా అని అడ్జస్ట్ అవ్వడం, ఇట్లా ఒక్కొక్కరి రోజు ఒక్కొక్కరి దగ్గర ఇట్లా స్పెండ్ చేసేవాడిని అనమాట. అంటే అది మళ్ళీ వెళ్ళిపోవడం, ఊరు వెళ్ళడం, రావడం, మళ్ళీ హైదరాబాద్ రావడం. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బిగినర్స్కి ఎవరికైనా సరే ఉండే స్ట్రగుల్స్, ప్రాబ్లమ్సే నేను ఫేస్ చేసినాను అనమాట. అట్లా అంటే మనకి పట్టు ఆ లైన్ దొరికేంత వరకు, అవే దొరికేంత వరకు కూడా మనం కష్టపడాలి. లేదు నాకు ఏ అవకాశం రావట్లేదు, నేను ఇంట్లోనే కూర్చుంటాను, లేకపోతే రూమ్లో ఉంటాను, ఫోన్ నొక్కుంటానంటే ఏది అవ్వదు. ఖచ్చితంగా అయితే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ వచ్చిన వాడు ఎవడైనా సరే కష్టపడితేనే ముందుకెళ్ళగలుగుతాం. మనది ఏంటంటే ఆర్టిస్ట్ అనేది చైన్ లింక్ అనమాట, ఒకరితో పరిచయాలు. ఇప్పుడు నేను ఇన్ని ఈవెంట్స్ కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ కానీ చేస్తున్నానంటే మనలో ఉన్న టాలెంట్ ఇది. మనం బాగా చేస్తే నలుగురికి, ఇప్పుడు నీకు నచ్చింది అనుకో, నలుగురు 10 మందికి చెప్తావు, అరే పలానా ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు, మీ ప్రోగ్రాంలో పెట్టుకోండి. ఇలా స్ప్రెడ్ అయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా చాలా బాగుంది. ఎన్నో కష్టాలు పడ్డాను బ్రదర్. ఎన్ని అంటే బండి కూడా ఏమీ లేదనమాట, వెళ్ళడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాను. అదే అన్నాను కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఛార్జెస్కి డబ్బులు ఉండేవి కాదు. తర్వాత ఇంట్లో వాళ్ళు అడగలేము, ఏజ్ వచ్చిన తర్వాత అడగలేము. ఇంకా తిరిగి మనం పెట్టే టైం వచ్చేసింది, ఇంకా మనం వాళ్ళ దగ్గర తీసుకునే టైం కాదు అది. సో అన్న, ఈవెంట్స్ అంటే ఒక పార్టీ స్టార్ట్ చేస్తారు, అందులో చాలామంది ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆ పెళ్ళికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ నవ్వించాలన్న, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే వాళ్ళందరినీ నవ్వించాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం అది. అవును. సో మీకు ఆ నవ్వించి ప్రాసెస్లో మీకు ఆ రోజు ఎంత కష్టం ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఫేస్ని లోపల దాచి ఈ స్మైల్ ఫేస్ని బయటికి తీస్తారు. అలా తీసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అంతెందుకు, రీసెంట్లీ నాకు ఫుల్ ఫీవర్ అనమాట. ఫీవర్తో ఖచ్చితంగా ఈవెంట్ ఒప్పుకున్నాను, ప్రోగ్రామ్కి వెళ్ళాలి, చేయాలి. అంటే ఆ టైం మనకు ఒకసారి మైక్ పట్టుకున్నామనంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏది కనిపించదు. ఎట్లా అంటే మైక్ మా బాడీలో ఒక పార్ట్ లాగా అనమాట. అది పట్టుకుంటే ఏదో తెలియని వైబ్స్ వస్తాయి అనమాట. ఇంకా అన్నీ జ్వరం, ఫీవర్గా అట్లా ఏమున్నా సరే అంతా ఎగిరిపోయినట్టే. మళ్ళీ మైక్ పక్కన పెడతాము, అప్పుడు నాకు ఫీవర్ కదా అన్న
ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అది అంటే స్టార్టింగ్లో అంటే ప్రతి ఒక్కరికి చెయ్యాలని ఉంటుంది, ఆశ ఉంటుంది. చాలామంది స్టేజ్ ఫీర్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అవును, మంచిగా చేయగలిగే సత్తా ఉంటుంది, స్టేజ్ ఫీర్ ఉంటుంది. చాలామందికి ఎట్లా అంటే ప్రోత్సాహం లేకపోవడం వల్ల, స్టేజ్ దొరకకపోవడం వల్ల, ఇప్పుడు నలుగురిలో మనం మాట్లాడినప్పుడు కొంతమంది చూస్తాం మంచి సింగర్స్ ఉంటారు కానీ స్టేజ్ ఎక్కి పాడలేరు. ఎందుకంటే నలుగురిలో పాడతారు, అరే నీ వాయిస్ బాగుంది కదా, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అన్నాం. కానీ వాళ్ళకి సరైన స్టేజ్ దొరకదు. ఎట్లా అంటే అది మొదటి నుంచి ఉండాలన్నమాట ఆ ప్రోత్సాహం అనేది. అది లేకపోతే ఒక్కసారి నలుగురిలో, అప్పుడు మనం నలుగురిలో పాడిన వ్యక్తి స్టేజ్ ఎక్కి ఆన్ ది స్టేజ్ మీద పాడాలంటే ఆ పర్ఫార్మెన్స్ కూడా రాదనమాట. అవును. సో మనం ఎప్పుడైనా సరే మీ సర్కిల్లో ఎవరికైనా టాలెంట్ ఉందంటే వాళ్ళని ప్రోత్సహించండి. నేను ఒకటే చెప్తున్నాను. సూపర్. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల రేపు అనే రోజునాడు మీ పేరు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అయితే మనం ఎవరెవరినో ఈ స్క్రాప్ చెత్త వీడియోస్ అన్నిటిని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు అంటేనే అందరినీ మంచి టాలెంటెడ్ కాకుండా ఎవరైనా ఎంత అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇప్పుడున్న జర్నీ, ఇప్పుడున్న లైఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు నేను ఒక సింగర్ ఉన్నాడు, మంచి పాట పాడాడు అనుకోండి, ఎవరు పట్టించుకోరు, స్క్రోల్ చేసి పక్కకు పో అన్నట్టు. ఎందుకంటే అదే ఇంకొక పర్సన్ వచ్చి ఒక పాట పాడాడు అనుకోండి, అంటే అది ఒక ఇమిటేషన్ చేసినట్టు, అట్లా ఎక్కిరిస్తున్నట్టు ఏదో అనుకోకూడదు. అతను వేలో అతను పాడాడు, వాటిని సపోర్ట్ చేయడం ఇట్లా అయిపోయింది అనమాట. సో అయితే అన్న, అంటే పేరెంట్స్ను వదిలి మనం హైదరాబాద్ వస్తాం అంటే చాలాసార్లు మిడ్ నైట్ అంటే తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా మనకు భయం అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమైనా అడుగుతారా, నువ్వేం చేస్తున్నావురా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పేసి వాళ్ళకి మనకు కాల్స్ చేయం. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు నైట్ అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నేను ఇక్కడికి వచ్చాను, నా వల్ల అవ్వట్లేదు, పేరెంట్స్ గుర్తుకొస్తున్నారు. అంటే నాకు కూడా ఇన్కేస్ నేను కూడా పడుకునేటప్పుడు ఎవ్రీడే ఫ్యామిలీని తలుచుకుంటా. సో అలా మీరు మిడ్ నైట్ బాధపడిన విషయాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అదే ఎట్లా అంటే అవకాశాలు లేనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు, అరే ఊరికి పోయి ఏదో ఒక పని చేసుకుందాం, అరే ఎందుకు ఇది ఎంత అన్న థాట్స్ అనమాట. ఏంటి వయసు వస్తుంది, స్టడీ MBA కంప్లీట్ చేసినాను, ఏం జాబ్ చేయలేము, ఎందుకంటే మనకి ఇది తప్ప ఇంకా వేరే వర్క్ రాదు. ఇక్కడేమో అవకాశాలు చూస్తుంటే ఎవరిని మన పరిచయాలు తక్కువ. సో చాలా బాధపడేవాడిని. నైట్ నిద్ర పట్టేది కాదు బ్రో, నైట్ నిద్రలేని రాత్రులు 3-4 టైంకి పడుకుంటే మళ్ళీ 5 గంటలకు మెలుగు వచ్చేస్తుంది, హెడ్ఏక్ ఇట్లా అంతని చెప్పను, ఏమని చెప్పను. ఎందుకంటే మనకు ఒక దారి దొరికేంత వరకు చాలా కష్టం ఫీల్డ్లో. సో ఆర్టిస్ట్ అనేది ఫీల్డ్ మనం ఎప్పుడు ఎలా ఉంటుందంటే గాల్లో దీపంలో అంటుంది అనమాట. సో ఏ టైంలో ఎక్కడ ఉంటామో తెలీదు. లైఫ్ అంతా జర్నీలతోనే స్టార్ట్. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము, సరిగ్గా మాట్లాడలేము, సరిగ్గా తినలేరు. ఒకవేళ తిన్నా మనం బయట ఫుడ్ తప్ప మనం ఇంటి ఫుడ్ తినలేము. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటాం, ఎక్కడెక్కడో ఉంటాం. అమ్మా నాన్నకి ఏదేదో ఊర్లు పోతూ ఉంటారు. అందరూ ఆర్టిస్టులు, నేనని కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అది సో అంటే చాలామంది అది కష్టంగా భావిస్తారు, చాలామంది ఇష్టంగా భావిస్తారు. అంటే ఈ ఫీల్డ్లో మీరు ఇష్టంగా భావించారా, లేదంటే ఏదోటి సాధిద్దాంలే అని కష్టంతో కూడుకొని ఇష్టంగా ప్రేమగా ముందుకు వచ్చారా? ఎందుకంటే మనం ఇందులో ఇంకెట్లా అంటే ఇదే నా జీవితం, ఇదే నా సర్వస్వం, ఇంకా ఇది తప్ప నాకు ఏది లేదు. ఓకే, ఇదేంటంటే నా కళ అనేది నాకు ఫస్ట్ అనమాట, ఫస్ట్ ప్రయారిటీ. నా అమ్మ నాన్న తర్వాత నాకు కళ, అంటే 2 ఈక్వల్గానే. అది సో తర్వాత దైవం అయినా ఏదైనా సరే. అది సూపర్ బ్రో. అందుకే ఇందులో కష్టాన్ని నేను కష్టంగా తీసుకొని ఏదైనా ప్రతిదీ కూడా ఇష్టంగా తీసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు మన ఇన్ని స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేశారు అంటే మన ఆంధ్ర తెలంగాణలోనే చేశారా, అవుట్ ఆఫ్ కూడా వెళ్ళి? నేను వేరే కంట్రీస్తో చేసినాను, మన వేరే స్టేట్లో కూడా, ముంబైలో, తర్వాత ఢిల్లీ వెళ్ళాను. సో కొన్ని మన ఒడిశా ఇట్లా కొన్ని ప్రాంతాలకైతే చాలా మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్స్ షోస్ ఇవ్వడం. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారా? ఈస్ట్ ఆఫ్రికా, టాంజానియా అట్లా ఇక్కడికి వెళ్ళి అక్కడ కూడా మన తెలుగు వాళ్ళ కోసం మన ప్రదర్శనలు ఇవ్వడం, షో చేయడం ఇట్లా చేసినాను అనమాట. అంటే ఎదుగుతున్న టైంలో మనకి గుర్తింపు
రావడానికి కూడా ఈ ఒకటి కారణం అనమాట. ఎందుకంటే మన దగ్గర ఏదైనా మంచి స్టఫ్ ఉంటేనే ఎవరైనా మనల్ని పిలుస్తారు. మన దగ్గర లేకపోతే ఏ ఆర్టిస్ట్ అయినా అదే ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటే బెటర్. టాలెంట్ ఇంపార్టెంట్. అది. సో బ్రదర్, ఇన్ని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారు, ఇన్ని చేసుకుంటూ వచ్చారు. సో మీకు అంటూ ఒక ప్రతిభ, మీకంటూ ఒక అవార్డు కానీ రివార్డు కానీ అంటుంటారు కదా. సో మీ లైఫ్లో మీకు ఏమైనా మంచి పేరున్న అవార్డు ఏమైనా వచ్చిందా, లేదంటే లేదంటే ఏమీ లేకుండా ఇలాగే పైసలు తీసుకోవడం చేసుకోవడం ఇదే జరుగుతుందా? లేదు లేదు, చాలా అవార్డ్స్ వచ్చినవి. మా ఇంటికి వస్తే కానీ మీకు కనిపిస్తాయి అనమాట. మనకి ఒక మొత్తం అంతా నా అవార్డ్స్ మొత్తం అన్నీ నిండిపోయి ఉంటుంది అనమాట. సో నేను చిన్న వయసులోనే కళారత్న అనే బిరుదు తీసుకున్నాను. సూపర్ బ్రదర్. కళారత్న అనే బిరుదు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. 10 minutesలో 100 వాయిసెస్ చేసి ఈ అవార్డు తీసుకున్నాను. నెక్స్ట్ కామిక్ ఆనంద్, నన్ను అందరూ కామిక్ ఆనంద్ అని ఒక మా కాలేజీ తరపు నుంచి అందరూ కామిక్ ఆనంద్ అని పిలుస్తారు అనమాట. సో ఇట్లా చాలా నా జర్నీలో ఎన్నో తీసుకున్నా. మిమిక్రీ మహారాజ్, ఇట్లా చాలా ఉన్నవి. సో దాదాపు ఇప్పటికి 2000 అబౌవ్ షోస్, స్టేజ్ షోస్ ఇచ్చిన ఇప్పుడు వరకు. సూపర్ బ్రదర్. 2000 అబౌవ్. ఏజ్ ఎంత బ్రదర్? నాది ఇప్పుడు వచ్చేసి 28 years. 28 years. ఓకే. అంటే ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుందా? 5 years కాదు, నేను ఇప్పుడు 28 years కదా. సో నా 10th standard నుంచి నేను షోస్, ఇంకా బయట షోస్ వెళ్ళడం అనేది స్టార్ట్ చేసిన ఇంటర్మీడియట్ నుంచి. ఇంటర్మీడియట్ అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 years. నేను ఇది స్టార్ట్ చేసి 15 years అవుతుంది. 15 years నుంచి నేను మిమిక్రీ అనేది స్టార్ట్ చేసిన. 15 yearsలో 2000 స్టేజ్ పర్ఫార్మెన్స్. నాట్ ఈ జోక్ బ్రో. అంటే వరకు అట్లా డే బై డే చేసి కూడా అదే అంటున్నాను కదా. 1 dayలోనే 3 shows ఉంటాయి, ఒక రోజులోనే మార్నింగ్ ఈవినింగ్ షోస్ ఉంటాయి. ఇట్లా రెగ్యులర్గా అప్పటికి నా ఫేస్బుక్ ప్రొఫైల్ మిమిక్రీ ఆనంద్ అని చూస్తే నాది వేరే పోస్ట్ ఉండదు. నేను షోలు చేసినవి మాత్రమే ఉంటాయి, కొన్ని అప్లోడ్ చేయనివి. మీరు ఎంత టైం లాగినా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో నేను మా ఫ్రెండ్ చెప్పారు మీకోసం, అంటే ఆయన చెప్పడం వల్ల మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగాం. ఎందుకంటే ఈ CEO టీవీ తెలుగు అనే ఛానల్లో ఏదైతే ఉందో న్యూ టాలెంట్స్, కొత్త టాలెంట్స్, మీరు కొత్త ఏం కాదు, అందరికీ సుపరిచితమే తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరికీ. సో మా ఛానల్ ద్వారా కూడా మిమ్మల్ని చూపించాలనే ఆశతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చెప్పిన బిరుదులు కానీ, మీరు చేసిన వాయిస్లు కానీ సూపర్ అండ్ సూపర్ బ్రదర్. ఎందుకంటే 2000 స్టేజ్ పర్ఫార్మెన్స్లు అంటే నాట్ ఏ జోక్ బ్రదర్. సో ఓకే, చేయగలిగాను కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళగలిగాను. సో వేరే కంట్రీలో కూడా మన తెలుగు సత్తా చూపించడం అనేది చాలా స్పెషల్గా మన కోసం ఫ్లైట్స్ టికెట్స్ వేయడం అన్నీ కూడా చేయడం, మంచి రెమ్యునేషన్ ఇవ్వడం. తర్వాత ముంబై వెళ్ళినప్పుడు మనకి మంచి స్పెషల్ సన్మానం, మన కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేయించడం. ఇదంతా ఎట్లా అంటే ఒక కళాకారుడికే సాధ్యం ఇది. ఎందుకంటే నాలో ఎవరైనా సరే ఒక పర్సన్కి గౌరవం అనేది కన్నా అతనిలో ఉన్న కళకి గౌరవం ఉంటుంది. నాలో ఉన్న కళలకు కూడా అదే విధంగా గౌరవిస్తున్నారు. అది సూపర్. ఓకే. అంటే మన వింటేజ్లో చూసుకుంటే అంటే కామెడీగా మన వేణుమాధవ్ గారు ఉంటారు. ఆయన చనిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారు అన్న. నిజంగా ఆయన అంత మంచి కమెడియన్ నాకు తెలిసి అయితే నాకు చాలా ఇష్టం ఆయన. సో నా కోసం ఒక్కసారి ఆ వేణుమాధవ్ గారు వాయిస్. వేణుమాధవ్ గారు ఛత్రపతి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. హే నమస్తే అన్న, నల్లబాలు నల్ల తాసు లెక్క నాకు చంపేస్తా బిడ్డ. ఏంటి బే, నీళ్ళకు లైన్ అయినానికి వచ్చావా? నేను ఆల్రెడీ ప్రేమించుకుంటున్నా. అవునా భయ్యా? ఇంతకీ నీతో ఎప్పుడు మాట్లాడింది భయ్య? మొన్నే రోడ్డు మీద వెళ్తుంటే సైడ్ ప్లీజ్ అంది. నిన్నటికి నిన్న చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడన్నా? August 15th. అవన్నీ నీకు అవసరమా బే? నల్ల బాలు నల్ల తాసు లెక్క నాకే చంపేస్తా బిడ్డ. హే, ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్ అన్న. అలాగే నాకు విలన్లో కూడా మన ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్న. ప్రకాష్ రాజ్ గారు ఆయన చెప్పే వేరియేషన్స్ కానీ ఒక్కసారి నా కోసం ప్రకాష్ రాజ్ గారు వాయిస్ కూడా. ప్రకాష్ రాజ్ గారి 2-3 వెర్షన్స్ చూపిస్తాను నేను నీకు. ప్రకాష్ రాజ్ గారు మామూలుగా మన పరువు మూవీలో ఏడుస్తూ ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. అక్కడ ఆయన ఫీల్ అయితే ఎట్లా ఉంటుంది? ఎరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి,
నా మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలక కూడా వచ్చారు, అన్నీ వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కదరా దాన్ని. ఇప్పుడు నా బంగారు తల్లి నాకు కావాలి, తీసుకురండి రా నా మహాలక్ష్మి ఎక్కడుందో. అది పుట్టిన తర్వాతే కదరా మేమందరం ఇలా మంచిగా ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఎమోషనల్ అయ్యాను నేను ఒకసారిగా. ఇట్లా ఉండేది. సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు, సరదాగా మాట్లాడుతుంటారు టెంపర్ మూవీలో. ఏరా ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్ ఈజ్ బెస్ట్ అన్నావు కదరా. అరే నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నావు అవన్నీ తీసుకొచ్చేరా. అరే ₹1,00,00,000 ఇస్తాను రా నేను నీకు. అనాథ నా కొడుకువి, నీకెంత తెలుసు? ఈ టైప్ ఆఫ్ వ్యూలో టెంపర్ బేసిక్గా అందరూ చేస్తూ ఉంటారు అనమాట ఒక్కడ మూవీలో. అవునా, అగ్రెసివ్గా మాడతాడు. చాలా ఎట్లా ఉంటుందంటే అక్కడ ఒక సిచ్యువేషన్ తగ్గట్టు. రాయ్ ఎవడ్రా నువ్వెప్పుడు నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నావు? నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కానీ రా నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మనరా. రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? ఏడు బాడీలో నుంచి ఎవరికి ఏ పార్ట్ కావాలో లాక్కొండ్రు. సూపర్ అన్న, నిజంగానే ప్రకాష్ రాజు గారిని చూసినట్టే ఉంది. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇట్లా సూపర్ సూపర్. ఇంకా సో, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో అంటే మీ ప్రతిభను గుర్తించి చాలా టీవీ షోస్ ఉన్నాయి. లైక్ జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఇంకా కొన్ని టీవీ షోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళి చేసినవి ఏమైనా ఉన్నాయి ఆ షోస్లో? రీసెంట్లీ అంటే అంతకుముందు నేను చాలా షోస్ చేసినాను. తగ్గేది లేని ఒక షో చేసినాం అనమాట ఈటీవీ మల్లెమల్లో. అది టెలికాస్ట్ కాక చాలా ఇబ్బంది పడుతున్న అటువంటి సందర్భంలో దానికి డైరెక్టర్ ప్రదీప్ గారు అన్న చాలా మంచివాడు, మంచి పర్సన్. ఉదయ్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ప్రదీప్ అన్న చాలా చాలా ఎవరైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహిద్దాం అన్నటువంటి మనుషులు అనమాట. అంటే రీసెంట్లీ నేను మిమిక్రీ నాని అన్న ఎట్లా అంటే రైటింగ్ రాస్తూ ఉంటాడు కదా నాని అన్నతో పాటు నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాను సరదాగా. వెళ్తే అక్కడ మాస్టర్ నాకు చిరంజీవి క్యారెక్టర్ ఒక మూవీలో సాంగ్లో చిరంజీవి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే నాకు ఇట్లా స్టైల్గా వెళ్ళాను అనమాట. నువ్వు చేసే బ్రదర్ అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, అరే భలే ఉంది అన్న. అక్కడికి వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా డైరెక్టర్ ఇప్పుడు ప్రదీప్ అన్న వచ్చాడు అనమాట. అన్నకి వెళ్ళి అన్న నమస్తే అన్న. అరే తమ్ముడు నువ్వేంట్రా ఇలా వచ్చావు, అసలు ఇన్ని రోజులు ఎక్కడన్నావు, ఏమైపోయావా, అసలు కనిపిస్తే నీకు మంచి అవకాశం ఇచ్చేవాడిని కదరా. సర్లే ఇప్పుడు ఏంటి స్టేజ్ చేసేస్తావు అన్నాడు. అంతే వెంటనే రేష్మికి ఒక మాట్లాడదంగానే రేష్మికి మాట్లాడిన విత్ ఇన్ సెకండ్స్ సాంగ్ అయింది. సాంగ్ తర్వాత నా పర్ఫార్మెన్స్ పెట్టించేశారు. అదొక మంచి ఆపర్చునిటీ అనిపించింది నాకు. అరే ఈ షో కోసం నేను చాలా కష్టపడ్డాను, వెళ్ళలేకపోయానన్న ఇది ఉండేది. కానీ అంతా కూడా నాకు అక్కడ ఆ రోజు అంతా పాజిటివ్ వైబ్స్ నడిచినాయి. అసలు ఆ రోజు నేను అసలు లేట్గా ప్రతిరోజు ఇప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు మనకి నైట్ షో చేస్తాం, లేట్గా లేస్తాం కదా. అట్లాంటి నాని అన్న వచ్చాడు, అరే ఖాళీగా ఉన్నావా నాతో రా అన్నాడు. వెళ్ళాను. అక్కడ మాస్టర్ చూసి చిరంజీవి క్యారెక్టర్ ఒక సాంగ్లో చేయించారు, అదొక పాజిటివ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు కనబడడం, స్టేజ్ ఎక్కిచ్చేసి మళ్ళీ అక్కడ చేయించడం, అదొక మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం అనమాట నాకు. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ సండే అయితే టెలికాస్ట్ అవ్వబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో టెలికాస్ట్ అవుతుందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. సో మీరు లైవ్లోకి రావడం, టీవీలో చూడడం, అంటే ఫోన్లో చూడడం ఓకే, టీవీలో కనిపించిన అదొక అనుభూతి. అవును నిజంగా. అంటే గ్యాంగ్ లీడర్ అనే ఒక షో చేసినాను ఉదయ్ భాను గారితో. ఒక 28 ఎపిసోడ్స్ చేసినాం. కరోనా టైంలో, కరోనా కన్నా ముందు కరోనా టైం వచ్చిన తర్వాత ఆ షో ఆగిపోయింది. అప్పుడే ఎదుగుతున్నాం అనగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ షో వల్ల అప్పుడప్పుడే పైకి వస్తున్నారు అనమాట. ఆ షో ఎప్పుడైతే పడిపోయిందో ఇంకా అందరికీ కొలాబ్స్ అయిపోయినాయి అందరూ. అంటే హోప్స్ అన్నీ కూడా ఇదైపోయింది అనమాట. అప్పుడే మేమంతా ఒక టీం మెయింటెనెన్స్ చేయడం, టీం లీడర్గా ఇట్లా ఇదిగా చేస్తున్న టైం అనమాట. అది అన్ని ఎపిసోడ్లు చేసినాం. అంత అలా వెళ్తున్న టెలికాస్ట్ అయినాయి. ఒక 10-11 వరకు ఎపిసోడ్స్ అయితే నా ఎపిసోడ్స్ అన్నీ టెలికాస్ట్ అయినాయి. ఓకే.
జ్ఞాపిక ప్రొడక్షన్ అది. జ్ఞాపిక ప్రొడక్షన్లో మనకి గ్యాంగ్ లీడర్ ఉదయ్ భాను గారు, నాటి నరేష్ యాంకర్స్. ఓకే. అది. సో బ్రో, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశానని చెప్తున్నారు. సో ఆపర్చునిటీ వచ్చింది, అంతా బాగానే ఉంది. అంటే ఏం చేశారు అందులో? అంటే చిరంజీవి గారిది ఏదో చేశాను అన్నారు, ఒకసారి ప్రదర్శిస్తారా? అక్కడ ఏం చేశారు? అంటే చిరంజీవి గారిది మామూలుగా ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు ఆయన అదే మూవీలో డైలాగ్ ప్లే అవుతుంటుంది. దానికి మనం ఆ సాంగ్లో ఒక చిన్న సీక్వెన్స్ అనమాట. అదే ఆ భానుతో మేమిద్దరం కాంబినేషన్లో చేసినాం అనమాట. తర్వాత నాదంతా మిమిక్రీ షో చేసినాను. నార్మల్గా చిరంజీవి గారు మాట్లాడే విధానం ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నిజానికి తరుణ్ చూస్తుంటే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు అలా రోజుకి ఎదుగుతుంటే నాలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది చెర్రీని చూస్తున్నట్టు, ఒక్కొక్కసారి బన్నీని చూస్తున్నట్టు, అలా మన తరుణ్ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఇదే మాదిరిగా నువ్వు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఆశీస్సులు ఎల్లవేళలా నీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి మీ అందరి కోసం డైలాగ్ కావాలా? రాడనుకున్నారా, రాలేడనుకున్నారా, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఈ టైప్ ఆఫ్ ఇలా సరదాగా. నిజంగా నాకు చిరంజీవి గారిని కలవాలని ఎప్పటి నుంచి హైదరాబాద్ వచ్చిన కానీ అనుకుంటున్నా. సో మీరు మాట్లాడుతుంటే నేను ఆయన చూసినట్టు ఉంది నిజంగా. డెఫినెట్లీ అంటే నాకు ఒక ఫీలింగ్ ఉండేది చిరంజీవి గారిని చూడాలి, దగ్గర నుంచి మాట్లాడాలని. అందులో ఒక 50% ఫీలింగ్ ఇప్పుడు పోయింది బ్రో. ఎందుకంటే ఆయన చూసినట్టు ఉంది. ఎవడు రా మీరందరూ నా కడుపున చెడ పుట్టినారు కదమ్మీ. రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో ఉండి కాదరాని ప్రతాపము, కావాలంటే సీమ సందులోకి రా, నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం, ఏమంటావమ్మీ? ఇలా ఉంటే అదే ఫన్గా వచ్చేసరికి ఏమిరా ఈ ఉరకలేంది పరుగులేంది, హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది. ఏమిరా దినమ్మా బడవా, ఏమో అరిందతి గబ్బుదారా, నన్ను తీసుకెళ్ళి సమాధిలో పెడతావా? నేను కానీ బయటకు వచ్చానంటే ఉంటుందమ్మీ, హమో చిత్తడి. ఆ టైప్ ఆఫ్ వ్యూలో బాబు గారు మాట్లాడే విధానం ఆన్ ద స్టేజ్ పైన గౌరవనీయులు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. మన ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ ఒకటే ఆదేశిస్తున్నాం, యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. ఏం తమ్ముళ్ళు, అవునంటారా కాదంటారా? ఇదే మాదిరిగా ముందుకు పోతాం, యువతలో ప్రోత్సాహాన్ని నింపుదాం, వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకొద్దాం. మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని మన పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని సభవినయంగా కోరుకుంటున్నాను. వెళ్ళొస్తా తమ్ముడు. సూపర్ అన్న. ఈ విధంగా సింపుల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది అనమాట.